సాఫ్ట్ ఆ ఫోన్లే లేవు, స్మార్ట్ ఫోన్లు మాకే లేవు. స్మార్ట్ ఫోన్ మాకే తెలియదు ఎట్లా ఆఫ్ చేయాలనో. మరి రైతు దగ్గర ఆన్ చేసే లోపలనే అయిపోయి స్టాక్ అయిపోయింది అంటాడు. నువ్వు యూరియా ఇవ్వవు టైంకి, నువ్వు నెల పైన తీసాలా. ఇప్పటిదాకా జొన్నల కాంట మొన్న నేను మొత్తుకోగా మొన్న ఓపెన్ చేసిన జొన్న కాంట ఇప్పటికీ సంచులు ఇయ్యడు, జోకడు. సంచులు కొనుకొచ్చినట్టు రైతన్న చెప్తున్నాడు. కొనుకొచ్చిన తర్వాత కూడా జోకడు, జోకిన తర్వాత లాలీలు రావు. ఇది ఎక్కడి గోస? ఇది రామగోస కాదా? ఇది ఎక్కడి గోస అంటున్నా. ఈ రకంగా రైతును గోసపెట్టి, రైతును బాధ పెట్టి, 6 కాలాలు కష్టపడ్డ రైతన్నను ఈ రకంగా బాధ పెట్టేటువంటి నువ్వు 10 ఏళ్ళు ఉంటావా? నీ అయ్యా జాగీరా, యాడికెళ్ళి ఉంటావు నువ్వు? ఒక్కసారి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఒక్కసారి రాజీనామా చేసి మళ్ళా గెలిస్తే నా జీవిత కాలం నేను రాజకీయాలు మానేసుకుంటా. నీతోటి ఏడ చేతనైంది? 2 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు సంపాదించాలనో లెక్కలేసుకున్నావు, ఏడాడ రియల్ ఎస్టేట్ చేయాలనో లెక్కలేసుకున్నావు, ఏడాడ కమిషన్లు పెట్టుకోవాలన్నా నువ్వు లెక్కలేసుకున్నావు. కానీ నా రైతులకు ఇచ్చిన మాట మర్చినావు, నా యువతకు ఇచ్చిన మాట మర్చినావు, నా విద్యార్థులకు ఇచ్చిన మాట మర్చినావు, నా ఆడబిడ్డలకు ఇస్తామన్న 2500 నెలకు ఇచ్చే మాట మర్చినావు. పెన్షన్లు 2000 ఆడజాలితే అవ్వా నీకు 4000 ఇస్తా అన్నాడు. ఉన్న 2000 ఇవ్వకపాయి, కొత్త పెన్షన్లు పెట్టకపాయి. ఇదేనా నీ రాజరికం? ఒక్క మాట అంటే ఒక్క మాట, 420 హామీలు, ఒక్క హామీ నెరవేర్చాలి. రైతు బంధు